చూస్తున్నాం పండు వృద్ధ మహిళకు కొండా సురేఖ అభయం. ఎర్రగడ్డ హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న ఒక కూతురు, మరో కూతురు మంచిర్యాల ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సుగా ఉద్యోగ బాధ్యతలు. కొడుకు వైజాగ్ లో ప్రైవేట్ ఉద్యోగి. ముగ్గురు సంతానం కలిగిన పండు వృద్ధ మహిళ. హైదరాబాద్ లోని మంత్రి కొండా సురేఖ క్యాంప్ ఆఫీసులో మంత్రి కంటపడగా విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మానవతా దృక్పథంతో మంచిర్యాలలో ఉన్న స్టాఫ్ నర్సును ఎర్రగడ్డ హాస్పిటల్ కు బదిలీ చేయాలని, దాంతో అనారోగ్యంతో బాధపడుతున్న కూతురుకు పండు వృద్ధ మహిళకు స్టాఫ్ నర్సు అండగా ఉంటుందని అధికారులకు ఆదేశాలు జారీ చేసి తన మానవతాన్ని చాటుకున్నారు. తల్లి హృదయం కలిగిన మంత్రికి వారు ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్ గారు వీళ్ళ కేసు వాళ్ళు రిమాండ్లకు పోయిన బయటకు వచ్చిండ్రు. వాళ్ళు ఇవే కొంచెం మెంటల్లీ రిటార్టెడ్ ఉన్నారని ఎర్రగడ్డ హాస్పిటల్లో వేస్తే అక్కడికి వచ్చి వాళ్ళు వీళ్ళు చిరాయించడం చేయడం అట్లా జరుగుతూ ఉంటారు. ఈ పిల్లోడు అక్కడ కూడా అమ్మాయికి సెక్యూరిటీ లేదని వైజాగ్లో ఎక్కడో తీసుకేసి వెళ్ళాడు, వేసాడు. ఈ అబ్బాయి వచ్చేసి వర్కింగ్ మంచిర్యాల, ఈయన నర్స్ అన్నాడు, స్టాఫ్ నర్స్. పాపం అప్పుడు కలెక్టర్ గారు ఏం చేసిందంటే వీళ్ళ సిచ్యువేషన్ బట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ ఖైరతాబాద్లో ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళ అమ్మేమో ఇక్కడ, ఈ అబ్బాయి ఏమో మంచిర్యాల, ఆ అమ్మాయి ఏమో వైజాగ్. ఇప్పుడు ఈ పిల్లోడు కోర్టు కేసు రావాలన్నప్పుడల్లా అక్కడి నుంచి రావాలి, తల్లిని తీసుకొని వెళ్ళాలి. చాలా ఓడాలి, వంగిపోయి మొత్తం కట్టెపట్టుకొని నడుస్తాను. ఈ అబ్బాయి రిక్వెస్ట్ ఏంటి అంటే తన మంచిర్యాల నుంచి నాకు ఇదే ఎర్రగడ్డ హాస్పిటల్కి చేసినా పర్లేదు, నా చెల్లెని తీసుకొచ్చి నేను అలా పెట్టుకొని నా డ్యూటీ నేను చేసుకుంటాను. మెంటల్లీ వీళ్ళు కూడా డిప్రెస్డ్ ఉంటాడు. మీరు చూస్తుంటే మాటలలో అర్థమవుతుంది. పాపం ఇక వాళ్ళు ఎంత సఫర్ అయిందో కూడా తెలుస్తూ ఉంది. అది ఏమన్నా కొంచెం అసలు మీరు ఒక హ్యుమానిటేరియన్ కావచ్చు, అతన్ని ఇక్కడ మనకి ఖైరతాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్, అది నేను లెటర్ పంపిస్తాను తప్పకుండా. చేస్తాను.